గారు. ప్రధానంగా ఇందాక మీ నాయకురాలు కొండా సురేఖ గారు ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక కండువా మొన్న ఎవరైతే ధన్యవాదాలు. రఘునందన్ రావు గారు ఇందాక ఏదైతే గతంలో ఏదైతే ఒక మీటింగ్‌లో ఆయన ఒక ఇదేశారు నూలిదండ. సో, దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతా ఉంది. ఏదో ట్రోలింగ్స్ అవుతున్నాయంటూ ఇందాక ఒక ప్రెస్ మీట్ మాట్లాడిందామె. మీరేం చెప్తారు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా? నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. సోషల్ మీడియా వస్తే దాన్ని మంచికి వాడాలి తప్ప, సోషల్ మీడియాని వక్రీకరించే విధంగా వాడుకోవడం సిగ్గుచేటు. కేటీఆర్‌కి ఏమాత్రము ఎందుకంటే ఆయన ఐటీ మంత్రిగా పనిచేస్తున్నాడు అవును. కదా, అవును. దానిపైన బాగా అవగాహన ఉంటది. ఒక 300 మందిని పెట్టి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వివిధ అకౌంట్లు ఫేక్ అకౌంట్ల ద్వారా మాలాంటి మాట్లాడేటువంటి వాళ్ళ పైన వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇవాళ రఘునందన్ రావు గారు ఒక ఎంపీగా ఆ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వెళ్ళినప్పుడు ప్రభుత్వ కార్యక్రమంలో ఒక నూలుకు సంబంధించిన నూలు పోగుని అవును. దండ వేస్తే అవును. దానిని కూడా వక్రీకరించేటువంటి కుసంస్కారం నీలో ఉంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు అసలు ఈ రాష్ట్రంలో నివసించే నైతిక హక్కు నీకుందా అడుగుతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. దానిపై ఆ పెట్టినటువంటి దాంట్లో హరీష్ రావు బొమ్మ ఉంది ప్రొఫైల్ పిక్ లో. మరి హరీష్ రావు దీనిని సమర్థిస్తాడని అడుగుతున్నాను నేను. ఇలాంటి సిగ్గుమాలినటువంటి చర్యలను మీరు యాక్సెప్ట్ చేస్తారని అడుగుతున్నాను. నీ చెల్లెకి కష్టం వచ్చి నీ చెల్లెను నెత్తిన లిక్కర్ బుట్ట పెడితే గగ్గోలు పెట్టి మాట్లాడినారు కదా, మరి తోటి ఆడబిడ్డకి ఇవాళ అట్లా మాట్లాడితే అడిగే నైతిక హక్కు మీకు లేదా? ఎవర్రా ఇలాంటి పోస్టులు పెట్టిందని మాట్లాడే నైతిక హక్కు మీకు లేదా? సో ఎవరినైనా ఇలాంటి మాట్లాడొచ్చా? విమర్శ అనేది సద్విమర్శగా ఉండాలి. మీ సోషల్ మీడియాలో కూడా మీరు ఏదైనా పని చేయనప్పుడు దాన్ని కొంత చురకలు అంటించినట్టుగానో చమత్కారంగానో ఎక్కడో మీరు ఒక నోట్ పెడితే అది చూడడానికి ఇన్ఫర్మాటిక్ గా ఉంటే అదొక పద్ధతిగా ఉంటది. కానీ ఒక పెద్ద ఆవిడని 2 సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, ఒక బీసీ ఆడబిడ్డని ఈ రకమైనటువంటి ట్రోల్ చేస్తే మీకు సిగ్గనిపిస్తలేదా? మీ ఇంట్లో మీ చెల్లెను, మీ బిడ్డను, మీ అమ్మను ఇట్లా ట్రోల్ చేస్తే మీరు భరిస్తారని అడుగుతున్నా. ఆల్రెడీ మీ చెల్లెని చేస్తే భరించలేకపోయినారు కదా, మరి ఇవాళ భరిస్తారని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇవాళ ఒక్కటే కాదు, గతంలో కూడా సీతక్కని ఇట్లానే ట్రోల్ చేస్తారు, గవర్నర్ గారిని ఇట్లా ట్రోల్ చేస్తారు. అంటే వాళ్ళని ట్రోల్ చేసినప్పుడు ఏం జరగలేదు కదా, ఇప్పుడు కూడా మనం ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారు. బిడ్డ చీచి చింత గడతారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఆడబిడ్డల చీపురు కట్టలకు పని చెప్తారు. మొన్ననే కదా 2 రోజుల క్రితమే కౌశిక్ రెడ్డి మాట్లాడితే చెప్పు చూపించి మా ఆడబిడ్డలు చెప్పినారు. బుద్ధి రావట్లేదు ఇంకా. సో ఈ రాష్ట్రంలో యాక్టివ్ గా ఉండి బయటకు వచ్చి మాట్లాడేది తక్కువ మహిళలు ఉంటారు. వాళ్ళను కూడా ఈ రకమైనటువంటి నీచ ప్రాజెక్టులకు ఒడిగడితే అదే పద్ధతిగా ఉందా? ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక తమ్ముడిగా ఒక అక్కకి ఆ ప్రోగ్రామ్ కి దండ వేస్తే దాన్ని కూడా నీచంగా మాట్లాడితే ఇంత కుసంస్కారంగా ఉంటుంది. కాబట్టి ఇంత సిగ్గుమాలిన వేదానికి అందుకనే నేను ముందు నుంచి చెప్తున్నాను, సోషల్ మీడియా పైన కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆల్రెడీ స్పీకర్ గారు కూడా ఈ విషయంలో సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో జరిగినప్పుడు ఆయన సీరియస్ అయ్యారు. ఇవాళ మళ్ళీ అగైన్ చేస్తూ ఉన్నప్పుడు పూర్తిగా ఎవరైనా అంటే పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చే ఇంతో అంతో పెయిడ్ కి మీరు అలవాటు పడి పోస్టులు పెడితే కేసుల పాలైతే బయటకు రారు బిడ్డ, యాద పెట్టుకోండి. ఎవరైనా సరే అలాంటి పోస్టులు పెట్టినట్లయితే తప్పకుండా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అలాంటి పిల్లలను ఎంకరేజ్ చేయొద్దని సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను. ఎందుకంటే రేపు అల్టిమేట్ గా బలి పశువులు అయ్యేది మీ పిల్లలని గుర్తు పెట్టుకోండి అని అంటున్నా. వాళ్ళ రాజకీయం కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారని గుర్తు పెట్టుకోకపోతే మీ యొక్క భవిష్యత్తే నాశనం అవుతుందని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది యావత్ తెలంగాణ మహిళలు కొండ సురేఖ పట్ల జరిగినటువంటి దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇమీడియట్ గా నేషనల్ ఉమెన్ కమిషన్, రాష్ట్ర ఉమెన్ కమిషన్, అలాగే హ్యూమన్ రైట్స్ ఉన్నవాళ్ళు దీనిపైన సుమోటోగా కేసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేషనల్ బీసీ కమిషన్ కూడా ఒక బీసీ మహిళ పైన జరిగినటువంటి దానిని ఓ సుమోటో కేసు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీలకు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కడైనా ఏమైనా జరిగినట్లయితే టక్కున మూవ్ అవుతారు కదా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా నష్టం జరిగినట్లయితే బీజేపీలను అంటే సుమోటోగా తీసుకుంటారు కదా. ఇప్పుడు మరి ఈ కేసును కూడా సుమోటోగా తీసుకోవాలని అడుగుతున్నాను నేను. ఫైనల్ గా చెప్పండి, మరి ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారు కూడా అత్తాపూర్ ఏరియాలో తిరుగుతా ఉన్నారు. ఓల్డ్ సిటీ ఏరియాలో హైడ్రా బాధితుల్ని పరామర్శించడానికి కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రోజు. మరి ఏం చెప్తారు మరి కేటీఆర్ గారికి కానీ నాయకులకు కానీ? అందుకే చెప్పిన కదా, ఇప్పుడు ఆయన టూరిస్ట్ లాగా తిరుగుతాడు. అప్పుడప్పుడు 4 రోజులు అమెరికాలో ఉంటాడు, 4 రోజులు ఫామ్ హౌస్ లో ఉంటారు, 4 రోజులు ఇంకెక్కడో జన్వాడ ఫామ్ హౌస్ లో ఉంటారు, 4 రోజులు ఇంకెక్కడో ఉంటారు. ఆయన అంతా విహారయాత్రలే చేస్తాడు కదా. సో అలాంటి విహారయాత్రలు ఇది కూడా ఆయనకు విహారయాత్ర లాగా తిరిగి ఉంటాడు తప్ప నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వెళ్తే ఈ రకమైనటువంటి
బాధ్యతగా ఉండాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీ తప్పు చేసినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి మీరు వాళ్ళ సమస్యని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆధారాలతో సహా మీరు తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెట్టినట్లయితే న్యాయం జరుగుతుంది. కానీ అలా కాకుండా రుణమాఫీ విషయంలో కూడా అట్లాగే చేశారు. అలా కాకుండా అది కేవలం రాజకీయ స్టేట్మెంట్ల కోసం మీడియా కోసం మాత్రమే వాళ్ళు వాటిని వాడుతున్నారు తప్ప వేరే దానికి కాదు. అందుకనే ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు సమస్య ఉన్నట్లయితే డైరెక్ట్ గా రండి. మా పార్టీకి సంబంధించినటువంటి గాంధీ భవన్ ఉంది, ప్రభుత్వ కార్యాలయం సంబంధించినటువంటి సీఎం గారి కార్యాలయం ఉంది, సెక్రటేరియట్ ఉంది. మీరు అక్కడికి వచ్చి మీ యొక్క విన్నపాలించినట్లయితే ఇమీడియట్ గా ఇవాళ శుక్రవారం నాడు ప్రజా దర్బార్ నడుస్తుంది. ఇవాళ సోమవారం నుంచి కలెక్టర్ ఆఫీస్ లో ప్రజావాణి ఉంది. మీ యొక్క సమస్యని పరిష్కారం కోసము ఎక్కడైనా మీరు ఇవ్వచ్చు. ఎమ్మెల్యేలకు అయితే వాళ్ళ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, అక్కడికి రండి, మీ యొక్క సమస్యని ఇవ్వండి. ఇది కూడా కాదనుకున్నట్లయితే సెక్రటేరియట్ లో సిఎస్ గారు ఉన్నారు, వాళ్ళకు ఇవ్వండి. అట్లా ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే కొంత సమస్యని మీరు ఇమీడియట్ గా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది తప్ప ఒక రాజకీయ కోణంలో దీనిని పబ్బం గడుపుకోవడానికి ఇలాగా చేసినట్లయితే నేను క్షమించను. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ప్రజాభవన్ లో ప్రజల సమస్యలు తీరతలేదనేది ఒక పెద్ద చర్చ. మరి ఏం చెప్తారు దీన్ని? మరి నేను 4 ప్రజాభవన్ రోజుల అంటే క్రితం నేనే పోయిన తమ ప్రజాభవన్ కి. నేను వెళ్ళిన అక్కడ వెళ్ళినప్పుడు దాదాపుగా దేని సెక్షన్ దానికి సపరేట్ పెట్టున్నారు. ఏ శాఖకి ఆ శాఖకి ఒక కౌంటర్ ఓపెన్ చేసినారు. అక్కడ అధికారులు ఉన్నది. సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ గా రెక్టిఫై అయ్యేటువంటి ఇమీడియట్ గా రెక్టిఫై అవుతున్నాయి. ఇమీడియట్ గా రెక్టిఫై కాకపోయినట్లయితే ఆ ఏ శాఖ దానికి దేమున్నదో దీన్ని పరిశీలి చేసి పంపించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా ఏం జరుగుతుందో చెప్పండి. ఇమీడియట్ గా ఏది కాదు కదా, ఒక ఇష్యూ తీసుకెళ్ళినప్పుడు ఆన్ ది స్పాట్ లో రెక్టిఫై అయ్యేటి కొన్ని ఉంటాయి, టేక్ టైం కొన్ని ఉంటాయి. అంత మాత్రమే ఏది జరుగుతలేదు అనుకుంటే కాదు కదా. అట్లా సహనం అన్నది అవసరము, కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పరిష్కార దిశ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది, మీకోసమే ఈ ప్రభుత్వం ఉన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.